వర్ణాశ్రమ లేఖలు ఫిబ్రవరి 13, 1947. భగవాన్ అప్పుడప్పుడు చాటువులుగా చెప్పిన తమిళ పద్యాలు కొన్ని ఆయా పుస్తకాలలో అక్కడక్కడ ఉండడం చూసి ఒకే సంపుటంగా రాసి ఉంచితే మంచిదని చాలా కాలం నుంచి అనుకుంటూనే అంతా ఆలస్యం చేశాం. 4-5 రోజుల క్రితం సర్వాధికారి నిరంజనానంద స్వామితో చెప్పి ఒక నోట్ పుస్తకం తెచ్చి వచ్చి రాని తమిళ్ అయినా ఉబలాటం కొద్దీ కాపీ చేద్దామని పూనుకున్నాను. ఏ పుస్తకాల్లో ఉంటాయని భగవాన్ని అడిగితే 1, 2, 3 నెంబర్లు గల ఆ పెద్ద నోట్ పుస్తకాలలో ఉన్నాయి చూడండి అని వారు అడిగితే చిన్న చిన్న కాగితాల మీద రాసి ఇచ్చేవాణ్ణి, తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ పుస్తకాల్లో రాసినవి రాశారు, లేనిది లేదు. అన్నీ ఉంటే ఎన్నో కావచ్చు. కొండ మీద ఉన్నప్పుడే మరీ ఎక్కువగా రాశాను. కొన్ని ఊడ్చి కుప్పల్లో కూడా తోసేశారు. దాచాలన్న శ్రద్ధ ఎవరికి? మీకు కావాలంటే చూసుకోండి అన్నారు భగవాన్. ఆ దివ్యవాణి ఆ విధంగా చాటైనందుకు కష్టంగా ఉండి 1వ నెంబర్ కల పుస్తకం తీసి చూస్తే భగవద్రచితం అనే పైన రాసి ఉండి 10 పద్యాలు ముందే కనిపించినాయి. ఇవి ఏమి అని భగవాన్ని అడిగితే ఈ విధంగా సెలవిచ్చారు. నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి గణపతి శాస్త్రి అనగా నాయన వచ్చారు. వారితో అరుణాచలం అనే కుర్రవాడు వచ్చాడు. వాడు స్కూల్ ఫైనల్ మాత్రమే చదివాడు. నాయన నేను మాట్లాడుతూ ఉంటే కొంచెం దూరంలో ఉన్న ఒక పొదలలో కూర్చున్నాడు. ఎలాగో మా సంభాషణంతా విని సారాంశం ఇంగ్లీష్లో 9 పద్యాలుగా రాశాడు. బాగుండటం వల్ల నేను అరవంలో ఆ పద్యాల భావం అహవల్గా రాశాను. తెలుగు ద్విపదమాలిక వలె ఉంటుంది. సారాంశం ఏమంటే, భగవాన్ వదనమనే సూర్యమండలం నుండి వాక్కులనే కిరణాలు బయలుదేరి నాయనా ముఖమనే చంద్రునికి కాంతి బలము ఇస్తూ ఉంటే భూమిపై ఉన్న మా దృశులకు వెలుగును ప్రసాదిస్తున్నది అని భావం. ఇంకొకటి కూడా ఉన్నది. ఏమంటే, నాయన ఎప్పుడు సహస్రారమే అన్నిటికీ మూలమని, అదే కేంద్రస్థానమని అనేవారు. ఆ సహస్రానికి ఆధారం హృదయమే కదా. హృదయమే సహస్రానికి వెలిగిచ్చేది. హృదయం నుండి వెలువడిన శక్తి సహస్రారంలో విజృంభించడం వల్ల హృదయమే అన్నిటికీ మూలమని నేను చెప్పేవాణ్ణి. ఈ భావము కలిసి వచ్చేట్టు హృదయము సూర్యమండలమని, సహస్రారం చంద్రమండలమని పద్యాల్లో శ్లేషార్థం స్ఫురిస్తూ ఉంది అన్నారు భగవాన్.